అందరికీ నమస్కారం. సనాతన ధర్మవారధి యూట్యూబ్ ఛానల్ వీక్షకులకందరికీ స్వాగతం, శుభస్వాగతం. కల్వకుర్తి చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు, దశ సహస్రాధిక సంధ్యావందన విద్యా ప్రదాత బ్రహ్మశ్రీ కల్వకుర్తి శ్రీరామచంద్రమూర్తి గారితో ఇవాళ మీ అందరి తరఫున మాట్లాడే అవకాశం నాకు ఈరోజు దక్కడం నా సౌభాగ్యంగా భావిస్తూ, మీలో చాలామంది శంకరాభరణం సినిమా చూసే ఉంటారు. అందులో బాలశంకరం శంకరశాస్త్రి గారింటికి పంపించే ముందు ఆ తల్లి శంకరశాస్త్రి గారి గడప తాకగానే, ఆ గదిలోకి అడుగు పెట్టగానే సరిగమలు సప్తస్వరాలుగా వినపడతాయని చెప్పడం మీ అందరికీ తెలిసింది. సరిగ్గా అలాంటి అనుభూతిని నేను ఇవాళ గురువుగారు బ్రహ్మశ్రీ కల్వకుర్తి శ్రీరామచంద్రమూర్తి గారిని కలిసి సంభాషించే ముందు ఆ ఆధ్యాత్మిక ప్రకంపనలకు నేను లోగురవుతున్నాను. ఇది ఇంటర్వ్యూ అనడానికి సాంకేతికంగా నాకు ఇబ్బంది అనిపిస్తోంది. గురువుగారిని ఇంటర్వ్యూ చేసే అధికారం కానీ అర్హత కానీ నాకు ఉన్నాయని నేను అనుకోవటం లేదు. కాకపోతే దీన్ని ఒక ఆహ్లాదకరమైన సంభాషణగాను లేదా ముఖాముఖిగా వారితో చర్చించి వారి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు, సంధ్యావందన శిక్షణ అభ్యసన ద్వారా శతకోటి గాయత్రి జపం పూర్తయిన సందర్భంలోనూ, అదేవిధంగా త్వరలో అయోధ్యలో జరగబోతున్న ఆధ్యాత్మిక వారోత్సవాలకు సంబంధించి మీకు కల్వకుర్తి చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ తరపున భగవద్గీతలో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అనడం, మీరు చెప్పడం మా అందరికీ తెలిసిన విషయం. గురువుగారు, మిమ్మల్ని ప్రశ్నించడం కన్నా మీ ద్వారా ప్రశ్నలు వేసే వంకతో మీ నుంచి ఆధ్యాత్మికానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి కొన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నంగా మీతో సంభాషించడానికి మీ దగ్గరికి వచ్చి ఉన్నాను. గురువుగారు, మీ యొక్క ఆశీస్సులతో ఈ ఇంటర్వ్యూని ప్రారంభించదలుచుకున్నాను. గురువుగారు, యో దేవస్ సవిత అస్మాకం ధియో ధర్మాది గోచర ప్రేరయేస్తస్యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే అని వ్యాస భగవానుడు చెప్పినట్లుగా అమ్మవారే ప్రేరణ కల్పిస్తుంది, అమ్మవారే అడిగిస్తుంది, అమ్మవారే సమాధానాలు చెప్పిస్తుంది. ఒక సందర్భంలో మాడుగుల నాగమణి శర్మ గారు సహస్రావధానం చేస్తున్నారు. ఆ సందర్భంలో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఒక పుచ్చకుడుగా వచ్చారు. 1000 మంది ప్రశ్నలు వేయాలి, వారు కూడా ఒకరు. సాహిత్యం మీద మంచి అభిలాష ఉన్నటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆయన స్వయంగా పుస్తకాలు కూడా రాశారు. అందుకని ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఆయన వచ్చారు. ఏం ప్రశ్న అడుగుతారా చూద్దామని మేము అప్పుడు ఉత్సాహంగా టీవీల ముందు కూర్చున్నాం. ఆయన వచ్చి ఆయన వేసిన ప్రశ్న ఏమిటంటే, ఈ భారతదేశాన్ని నడిపేటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి మనసులో. వాటిల్లోంచి ఏ ప్రశ్న తీసుకోవాలి అనేటువంటిదే ఒక ప్రశ్నగా మిగిలిపోయింది నాకు. కాబట్టి ఆ ప్రశ్న ఏదో అవధాని గారే వేసి ఆ ప్రశ్నకి సమాధానం కూడా అవధాని గారే చెప్పాలి అని ఆయన వదిలేశారు. అప్పుడు మాడుగుల వారు చక్కగా దాన్ని అఖిల భారత అవనిని శాసించగలవాడు ప్రశ్న వేయమన్న ప్రశ్న వేసే అని దాన్ని కవితా రూపంలో చెప్పారు. అలాగా మీరు కూడా ప్రశ్నలు అమ్మవారే స్ఫురింపజేస్తుంది, నాతో సమాధానాలు అమ్మవారే చెప్పిస్తుంది. చాలా సంతోషం గురువుగారు. బహుశా ప్రశ్నలు అడిగేవారు ఒక రకమైన విశ్వాసంతో ప్రారంభం చేస్తారేమో, కానీ మీరు ఇచ్చిన ఈ కాస్త ధైర్యం ప్రశ్నలు అడిగేందుకు నన్ను ముందుకు నడిపిస్తుందని అనుకుంటూ, గురువుగారు, సంస్థ ప్రారంభం చేసి పుష్కర కాలం వస్తోంది. పుష్కర కాలం దాటింది.
ఈ పుష్కరకాల ప్రయాణం ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు గురువుగారు? అప్పుడే 12 ఏళ్ళు అయిపోయిందా అనిపిస్తోంది. అంటే పుష్కర కాలము ఒక క్షణంలాగా గడిచిపోయింది. నిన్న మొన్న మొట్టమొదటి కార్యక్రమం చేపట్టింది నా కళ్ళ ముందు ఇంకా తిరుగుతోంది. అందులో ఉన్నటువంటి సమస్యలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ అంటాం మనం, అవి కానీ, అందినటువంటి సహాయ సహకారాలు కానీ, ఉన్నటువంటి మనుషులు కానీ, అప్పుడున్నటువంటి పరిస్థితులు కానీ, వీటిలో ఏవీ మర్చిపోలేదు. కానీ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆలోచిస్తే ఎంతో చిన్నది జీవితం అని ఒక కవి రాశాడు సినిమా పాట. అది నిజం అనిపిస్తుంది. 12 ఏళ్ళు అయినట్టుగా అనిపించడం లేదు, 12 రోజులు గడిచినట్టుగా ఉంది నాకైతే. గురుగారు, సంస్థలో ఈ మధ్య చేరిన వాళ్ళకి, అంటే కొత్తగా సంధ్యావందనం నేర్చుకుని గురువుగారి గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్న వారి కోసం మాత్రమే ఈ ప్రశ్న అడుగుతున్నాను. 12 సంవత్సరాల క్రితం ఒక్కరితో ప్రారంభమై ఇవాళ అటు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఎంతో మందిని ప్రభావితం చేసి సన్మార్గం వైపు మీరు మార్గదర్శకంగా ఉంటూ ఇన్ని వేలాది మంది కుటుంబాలని ఇంత చక్కని మార్గంలో నడిపించే ఈ మార్గాన్నే మీరు ఎందుకు ఎన్నుకున్నారు తెలియజేస్తారా? అంటే ఇది కాకుండా వేరే ఏదైనా కూడా చేయవచ్చు, కేవలం ప్రవచనాలు మాత్రమే చెప్పి ఉండవచ్చు, లేదా కేవలం యజ్ఞాలు యాగాలు మాత్రమే చేసి ఉండవచ్చు, కానీ సంధ్యావందనమే నేర్పించాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది గురువు? ప్రవచనాలు కూడా చెప్తున్నాను ఇప్పుడు కూడా, అది కూడా జరుగుతున్నది. మొన్ననే అనంతపూర్లో రమ్మంటే వెళ్ళి చెప్పొచ్చాను. అలాగే ఈ మధ్యనే ఇక్కడే మన భగవద్గీత మీద మోడర్న్ డే లైఫ్, భగవద్గీత ఎలా అప్లికబుల్ అవుతుంది అని దాని గురించి చెప్పండి అంటే వెళ్ళి చెప్పొచ్చాను. కాకపోతే మీరు అన్నట్లుగా ప్రధానంగా ఎంచుకున్న మార్గము సంధ్యావందనం. సంధ్యాహీనో అశుచిర్నిత్యం అనర్హ సర్వకర్మషు అంటుంది శాస్త్రం. మన సమాజంలో ఇప్పుడున్న సమస్య ఏంటంటే అండి, చాలామంది హిందువులము అని చెప్పుకుంటున్నారు, కానీ హిందుత్వానికి ఉన్నటువంటి శాస్త్ర ప్రమాణాలు ఏమిటి అని ఆలోచన చేయడంలా. హిందువులము అని చెప్పుకుంటున్నారు, కానీ హిందువు జీవన విధానం ఎటువంటిది అనేటువంటిది వాళ్ళకు తెలియకుండా ఉంటున్నది. హిందువులము అని చెప్పుకుంటున్నారు, కానీ సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన రాహిత్యంతో కానీ లేదా అశ్రద్ధతో కానీ సమాజం అట్లా ఉన్నది ఇవాళ. ముందు ముఖ్యంగా ప్రతిరోజు ఈవేళ ఉదయం నువ్వు లేవగలిగావు అంటే దానికి కారణం ఎవరు అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఎవరు నిద్ర లేపుతున్నారు మన్ని? చక్కగా నిద్ర పట్టిందండి బాగా ఇవాళ అంటారు. బాగా నిద్ర పట్టింది అని నీకు ఎలా తెలిసింది? నిద్ర పడితే నిద్రలో మిగతా విషయాలేం తెలియడం లేదు కదా, కానీ బాగా నిద్ర పట్టింది అని మాత్రం తెలుస్తున్నది. అంటే లోపల ఆత్మ అనేటువంటి చైతన్య శక్తి ఆ విషయాన్ని తెలియజేస్తోంది. ఈ ఆత్మ అనేటువంటి చైతన్య శక్తి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ మనిషి శవం అంటున్నాం. ఈ చైతన్య శక్తిని, అంటే ఆత్మని, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మనిషిని నిద్ర లేపేటువంటి శక్తి భగవంతుడు అన్నది మన సనాతన ధర్మం. కాబట్టి అటువంటి భగవంతుడికి పొద్దున్నే ముందు చేయవలసింది ఏమిటయ్యా అంటే 3 దోసిళ్ళ నీళ్లు, అర్ఘ్యప్రదానం అంటాం దాని సంధ్యావందనంలో మనం. కృతజ్ఞతగా ఈవేళ నన్ను లేపావు కాబట్టి, నేను ఈ భూమి మీద ఉన్నాను కాబట్టి, ఈవేళ పనులు చేసుకోగలుగుతున్నాను కాబట్టి, నాకు ఏవైతే బాగుంటాయి అనిపిస్తాయో అవి నేను చేసుకొని నేను ఆనందం పొందుతున్నాను కాబట్టి, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, విద్య కావచ్చు, స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, మరొకటి కావచ్చు.
ఎవరు ఏది చేయదలుచుకుంటే వాళ్ళు అది చేసుకోవడానికి కావలసినటువంటి శక్తి ఈ చైతన్యం నిద్ర లేపబట్టే కదా వచ్చింది. లేచిన తర్వాత ఆ చైతన్య స్వరూపమైనటువంటి భగవంతుడికి అలా చెప్తే అందుకోలేరు కాబట్టి, పట్టుకోలేరు కాబట్టి, అందరూ గ్రహించలేరు కాబట్టి ప్రత్యక్షంగా సూర్యుడు కనబడుతున్నాడయా, నతద్భాసయతే సూర్య నశశాంకోన పావక మద్గత్వాన నివర్తంతే అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఆయన శక్తి వల్లనే సూర్యుడు కూడా ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఆ సూర్యుడిని మనం ధ్యానం చేద్దాం, చెయ్యండి, మీ కృతజ్ఞతలు ఆవిష్కరించండి అని శాస్త్రం చెప్పింది. అది చెయ్యకపోతే ఇంకా ఏమి ఫలితం లేదని కూడా చెప్పింది. కానీ పాపం తెలియక చాలామంది నేను చూసిన వాళ్ళల్లో చాలామంది సంధ్యావందనం మాత్రం చేయరు, అభిషేకం చేస్తారు. సంధ్యావందనం చేయరు, శ్రీచక్రార్చన చేస్తారు. సంధ్యావందనం చేయరు, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు. సంధ్యావందనం చేయరు. ఇటువంటివి మాత్రం చాలా చేస్తూ ఉంటారు. శాస్త్రం ఏం చెప్పింది? శాస్త్రం మనకి భగవద్గీతలో కూడా వాక్యం కనబడుతుంది, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అని. యశాస్త్ర వినిమృత్సృజ్య వర్తతే కామకారత నసిద్ధిమవాప్నోతి నసుఖం న పరాంగతిం. సుఖము లేదు, పరాంగతి లేదు. పరాంగతిం అంటే శరీరం పడిపోయిన తర్వాత కావాల్సినటువంటి ఉన్నతమైనటువంటి జన్మలు కానీ ఉత్కృష్టమైనటువంటి స్థితి కానీ లభించదు శాస్త్రాన్ని వదిలిపెట్టి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే అని. ఇప్పుడు మరి చేసేటువంటి వాళ్ళు దేవతార్చనలు కానివ్వండి, అభిషేకాలు కానివ్వండి, శ్రీచక్రార్చనలు కానివ్వండి, ఖడ్గమాల పారాయణ చేస్తున్నానండి, రోజుకి 5 సార్లు చేస్తానన్నారు మనొక ఆయన. మంచిది ఆయన, సంతోషం. సంధ్యావందనం చేస్తావా? చేయటం లేదు. ఎందుకు చేయడం లేదు? నేను బ్రాహ్మణుని కాదండి అన్నాడు. ఇదొక అపోహ సమాజంలో. సంధ్యావందనం అంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే చెయ్యాలి అనేటువంటి అపోహ. సంధ్యావందనము ప్రతి వాళ్ళు రామాయణంలో అయోధ్యకాండలో నా కుండలి నా మకుటి అని వర్ణిస్తూ వాల్మీకి వారు అంటారు, శిఖ లేనటువంటి వారు, తలపాగా లేనటువంటి వారు, చెవులకు కుండలాలు లేనటువంటి వారు ఆ అయోధ్య పట్టణంలోనే లేరు అని. అందరూ బ్రాహ్మణులని కాదు అక్కడ. అంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చేయవలసినటువంటివి ఏమిటో అవన్నీ చేస్తూ ఉన్నారు కనుక దాన్ని రామరాజ్యం అన్నారు. సంధ్యావందనం అందరూ చెయ్యాలి. సరే, కనీసంగా ముందు సమాజానికి మార్గదర్శకత్వం వహించవలసినటువంటి బ్రాహ్మణ జాతి చేసి తీరాలి అన్నారు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ తర్వాత ఇవన్నీ చేస్తున్నారు. అవి చేసిన దానికి ఫలితం లభించాలి అంటే సంధ్యావందనం చేయాలి. అది చేయడం లేదే అని ఆలోచించి ఈ సంధ్యావందన శిక్షణా సమితి ప్రారంభం చేయడం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారి అనుగ్రహంతో విశేషంగా ప్రతి నెల 150 శిక్షణా శిబిరాలు పూర్తి చేయడం జరిగింది. 12 సంవత్సరాలలో, అంటే సంవత్సరానికి 12 నెలలు కాబట్టి నెలకో శిబిరం చేస్తూ వస్తున్నాం. అది నిర్విఘ్నంగా కొనసాగుతున్నది అమ్మవారి అనుగ్రహంతో. ఇప్పటికి 151, రేపు 5వ తారీఖు నుంచి ప్రారంభం చేయబోతున్నాం. 151వ బ్యాచ్ కూడా. ఇది అంతులేని ప్రయాణం ఏమో అనిపిస్తోంది నాకు ప్రస్తుత సమాజ స్థితులు గమనిస్తూ ఉంటే. ఇందాక చెప్పినట్టుగా హిందువులకు శాస్త్రం పట్ల శ్రద్ధ సన్నగిల్లింది. అది చాలా ప్రమాదం. మనకి పురాణాల్లో కథలు కూడా కనబడతాయి ఇటువంటివి. శ్రద్ధ తగ్గితే ఏం జరుగుతుంది కూడా చెప్పారు. కాబట్టి విశ్వసించి ఏ పని చేసినా విశ్వాసంతో చేయమన్నది. విశ్వాసం అంటే శ్రద్ధ. శ్రద్ధ ఉంటే కానీ విశ్వాసం రాదు. ఆ శ్రద్ధ కలిగి ఉండాలి అందరూ అని మనం అమ్మవారిని ప్రార్థన చేద్దాం. చాలా పెద్దగా చెప్పానేమో, సుదీర్ఘమైనటువంటి సమాధానం. లేదు గురువుగారు, మా శ్రోతలకి, మా వీక్షకులకి మీరు ఎంతసేపు మాట్లాడినా ఇంకా వినాలనే ఉంటుంది తప్ప అదే అప్పుడే అయిపోయిందా అని కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదండి. ధన్యవాదాలు గురువుగారు.
మా శ్రోతలకి మా వీక్షకులకి సంబంధించి సనాతన ధర్మం గురించి కొన్ని వివరాలు మీ ద్వారా ఎక్కువ సమయం తీసుకోకుండా మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తానండి. సనాతన ధర్మం అనే మాట చాలా అరుదుగా వినపడుతోంది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి గురువుగారు? ప్రశ్న చిన్నదే కానీ సమాధానం చాలా పెద్దది వస్తుంది దానికి. కానీ దాన్ని క్లుప్తం చేసి రసం తీసి సారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. వ్యాసభగవానుడే ఇచ్చాడు. మనం చేశారు. మన సనాతన ధర్మంలో గొప్పతనం ఏంటంటే ఆల్రెడీ మహర్షులు అన్నీ చేశారు. ఎక్కడ ఏది దొరుకుతుందని మనం వెతుక్కోవడమే అంతే. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, ఇది సనాతన ధర్మం చెప్పేది. ఎప్పుడూ పరులకు ఉపకారం చేస్తూ ఉండు, దాని ద్వారా పుణ్య సముపార్జన చేస్తూ ఉండు. ఎప్పుడూ కూడా పరులను హాని కల్పించకు, దాని ద్వారా పాప సముపార్జన చేస్తావు. పుణ్య సముపార్జన చేస్తే నీకు సుఖము, భోగము, ఆనందము, ఐశ్వర్యము, సంతోషము ఇవన్నీ కలుగుతాయి. పాప సముపార్జన చేస్తే దుఃఖము, దారిద్ర్యము, బాధ, రోగము, కష్టము, పీడ ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి నీకు ఉత్తర జన్మల్లో ఏది కావాలో నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి నీకు సంతోషం కావాలి. సాధారణంగా ప్రతి వాళ్ళు కోరుకునేది అదే కదా. నీకు కావాల్సిన సంతోషము, ఆనందము కనుక నాయన సాధ్యమైనంత వరకు పరోపకారం చేయి. సాధ్యం కాలేదు, అపకారం మాత్రం చెయ్యకు. ఎవరికి కీడు తలపెట్టకు, ఎవరిని బాధ పెట్టకు, ఎవరిని ఇబ్బంది పెట్టకు. దాన్నే మనకి అహింసా సత్యమస్తేయ శౌచమింద్రియ నిగ్రహం మాతృవత్పరదారాశ్చ పరద్రవ్యాని లోష్టవతు ఆత్మవత్ సర్వభూతాని ఏష ధర్మ సనాతన అని ఒక శ్లోకంలో చెప్పేశారు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అంటే సాధ్యమైనంత వరకు సహాయం చేయి, సాధ్యం కాకపోతే అపకారం మాత్రం చేయకుండా ఉండు చాలు. సో జీవన విధానం ఎలా ఉండాలి మనది అంటే మనకు వీలున్నంత వరకు మన సహకారాలు అందిస్తూ ఎవ్వరికీ అపకారం చేయకుండా మన వల్ల ఒకరికి అపకారం జరగకుండా ఉంటే చాలు. సనాతన ధర్మం చెప్పిన గొప్పతనం ఏమిటంటే అలా ప్రతి వాళ్ళు బ్రతికారనుకోండి సమాజంలో ఎంత అద్భుతమైనటువంటి సమాజం మనకు ఉంటుంది. అందుకని సనాతన ధర్మం ఎప్పుడూ కూడా లోకా సమస్తా సుఖినో భవంతు అన్నది. విశ్వమంతా బాగుండాలి, ఆ విశ్వంలో నేనుండాలి, నేను ఉన్నాను కనుక నేను బాగుండాలి, నేను బాగుంటే విశ్వమంతా బాగుంటుంది. ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే విశ్వం బాలేదు కాబట్టి నేను బాలేనంటున్నారు. ఎవరికి వాళ్ళు అలా అయిపోతే ఒకరినొకరు పీక్కు తినే సమాజం తయారవుతుంది. అందుకని సనాతన ధర్మంలో మనకి అహింస మొట్టమొదలు చెప్పారు. సత్యము, అస్తేయం అంటే పరుల సొమ్ము ఆశించకుండా ఉండడం, శౌచం ఎప్పుడు శుభ్రంగా ఉండడం, ఫిజికల్గానే కాదు ఈవెన్ థాట్స్లో కూడా. వర్డ్, మైండ్ అండ్ డీడ్ అన్నారు. అందుకని మూడిట్లో కూడా శుభ్రంగా ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, వీటిని సనాతన ధర్మం అని చెప్పారు. గురువుగారు, సద్గురువులు ఎవరైనా సరే, గురువు ఎవరైనా సూర్యుడితో పోలుస్తుంది. అలా చేయటం మన సనాతన ధర్మం కూడా. గురువు ఎందుకు అవసరం అంటే ఇలాంటి కరెక్షన్స్ చెబుతూ మనని సన్మార్గంలో నడిపించడమే గురువు యొక్క. అలాంటి గురువును కలిగి ఉండడం ముఖ్యంగా మనలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి గురువు గారు మార్గదర్శకంగా ఉండడం ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, గురుగారు ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో, ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ మీద సపరేట్గా ప్రత్యేకించి సనాతన ధర్మం గురించి, విలువల గురించి, ఈ సంస్కారాన్ని చిన్నప్పటి నుంచి పిల్లలకి అందజేసే విధంగా ఉండటం లేదనేది చాలామంది తల్లిదండ్రుల యొక్క ఆవేదన. అందరూ ఎవరికి వాళ్ళు, మీరు గతంలో కూడా చాలాసార్లు ఈ ఉదాహరణ ఉటంకించారు, మొబైల్ వల్ల జరిగే ఎలాంటి ప్రమాదం అనే దాన్ని. ఆ తల్లిదండ్రులు ఇవాళ అంటే వాళ్ళు పెరిగిన బాల్యంలో ఈ విలువల్ని వాళ్ళ తల్లిదండ్రుల నుంచి నేర్చుకుని ఇప్పుడు రాబోతున్న తరానికి ఇవి అందటం లేదని బాధపడుతున్నారు గురువుగారు. అలాంటి వాళ్ళకి ఉపశమనంగా వాళ్ళ పిల్లలు కూడా ఈ ఇంటర్వ్యూని చూస్తారు, వింటారు కాబట్టి వాళ్ళ కోసం మీ సందేశం. సనాతన ధర్మం అనేది వేరుగా చూస్తే, అంటే ఇప్పుడు నేను గాలి పీల్చుకోవాలి అని ప్రయత్నం చేసి గాలి పీల్చను,
గాలి పీలుస్తూ ఉంటాను అంతే. నా జీవన విధానంలో అది భాగం. నీళ్లు తాగాలి అని ప్రయత్నం చేసి తాగుతాను, కానీ గాలిని మాత్రం అప్రయత్నంగా పీలుస్తూ ఉంటాను. అది జీవన విధానంలో ఒక భాగంగా నడుస్తూ ఉంటుంది నాకు. అలాగే సనాతన ధర్మం అనేటువంటిది మన జీవన విధానంలో అప్రయత్నంగా ఉండాలి తప్ప దాన్ని ప్రయత్నపూర్వకంగా నేను గాలి పీలుస్తాను అంటే గాలి పీలుస్తూనే అంటూనే ఉంటాడు తప్ప గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. సనాతన ధర్మం కూడా ఒక జీవన విధానంలో అంతర్లీనంగా ఉండాలి తప్ప దాన్ని ప్రత్యేకంగా సపరేట్గా చూడడానికి అవకాశం లేదు. సనాతన ధర్మం చెప్పిన విధంగా నేను బతుకుతాను అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నంగానే ఉండిపోతుంది. మొదలు పెట్టాలి, ప్రతి చిన్న విషయంలో మొదలు పెట్టాలి. ఇప్పుడు యోగా చేసేవాళ్ళు యోగా నేర్చుకోవాలి అంటే ఆ ఇన్స్ట్రక్టర్తో పాటు వీళ్ళు కూడా యోగా చెయ్యాలి. చూస్తూ కూర్చున్నా అనుకోండి, ఎంతసేపు కూర్చున్నా, ఎన్ని రోజులు కూర్చున్నా వీళ్ళకి యోగా యొక్క ఫలితం ఇలా చెయ్యాలి అని తెలవచ్చు. మయూరాసనం ఎలా వేయాలి, మకరాసనం ఎలా వేయాలి, భుజంగాసనం ఎలా వేయాలి అది తెలియచ్చు. కానీ ఆ యోగా యొక్క ఫలితం ఎలా అయితే వాళ్ళ శరీరానికి లభించదో, సంధ్యావందనం నేను చూస్తుంటాను, నేను చెయ్యను, నేను వింటుంటాను, నేను మాట్లాడతాను అంటే దాని ఫలితం కూడా అంతే. అలాగే సనాతన ధర్మం చెప్పినటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా ఇవాళ ఒక బొట్టు పెట్టుకోవడానికి మనం 10 సార్లు సంకోచిస్తున్నాం. ఎందుకు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? తోటి వాళ్ళను చూసి జాలీ టోపీలు పెట్టుకున్నా, మెడలో సిలువలు వేసుకున్నా, చేతిలో గ్రంథాలు పట్టుకొని తిరుగుతున్నా వాళ్ళని చూసి మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? కనీసం వాళ్ళని చూసి వాళ్ళకున్నటువంటి ధర్మం పట్ల విశ్వాసం మనకెందుకు లేదు అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇంట్లో జీవన విధానం ఇప్పుడు మాకు ఇది అలవాటైంది అంటే ఎలా అలవాటైంది అంటే, చిన్నతనంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9-10 వరకు పడుకునేదాకా ప్రతి సందర్భంలో మాకు, అప్పటి రోజుల్లో ఈ టీవీలు ఇవన్నీ లేవు, కానీ రేడియో ఉండేది. పొద్దున్నే 6 గంటలకి భక్తి రంజన్ అని కార్యక్రమం వచ్చేది. ఈ భక్తి రంజన్లో వస్తావట్టిదే పోతావట్టిదే ఆశయందు కన్నా అని తత్వగీతాలు ఒకసారి వింటాం, రెండోసారి వింటాం, మూడోసారి ఆటోమేటిక్గా దాని గురించి ఆలోచిస్తాం. ఏమిట్రా ఈయన చెప్పేది, వస్తావట్టిదే పోతావట్టిదే అంటున్నాడు, ఏమిటి మనకు అర్థమైందా? అర్థం కాకపోతే తల్లిదండ్రులను అడుగుతాం, వాళ్ళు వివరిస్తారు. ఇదంతా అశాశ్వతం రా నాయన, దీని మీద ఏమి నమ్మకం పెట్టుకోకు, ఊరికే దీని గురించి టెన్షన్ పడకు, వరి అవ్వకు, ఫియరు యాంగ్జైటీ పెంచుకోకు, ఏది కనబడ్డా ఏదున్నా ఇవాళ టెంపరీ, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు, ఇవన్నీ ద్వంద్వం, ఈ సుఖదుఖాలు సహజంగా వస్తూ ఉంటాయనేటువంటి తత్వము ఆ గీతలో వినబడుతూ ఉంటుంది. శ్రీరామనవమి వచ్చిందంటే రాముడికి సంబంధించిన పాటలు. ఇవాళ గణపతి నవరాత్రుల పేరు మీద ఎక్కడన్నా భక్తి గీతాలు వింటున్నామా? గణపతి నవరాత్రులు అంటున్నారు, డీజే పెట్టి డ్యాన్సులు చేస్తున్నారు. ఉత్సవము ఉత్సాహంగా జరుపుకోవడంలో తప్పులేదు, కానీ ధర్మం పేరిట అధర్మాన్ని మనం ప్రజ్వలింపజేస్తున్నాం, చూస్తూ ఊరుకుంటున్నాం. సమాజంది కూడా తప్పు, ఇంటిదే కాదు, సమిష్టి. రామాయణంలో మనకు కనబడుతుంది ఆ విషయం. లంకలో పాపం ప్రజలేం ద్రోహం చేశారండి? లంకంతా నాశనమైంది కదా, రావణుడు కదా దుర్మార్గం చేసింది, రావణుడికి కదా చేయాలి, అందరినీ ఎందుకు హింసించారు అంటే, ఏ సమాజంలో అయితే నువ్వు ధర్మాన్ని ఆచరించకుండా ఉన్నటువంటి సమాజంలో నువ్వు బతుకుతావో చూస్తూ ఊరుకున్నావు కనుక ఆ దోషం నీది కూడా. కాబట్టి ప్రతి వాళ్ళు ఎక్కడో అక్కడ మొదలు పెట్టండి, ఏదో ఒకటి చిన్నది. ఇంట్లో దీపారాధన లేకపోతే దీపం వెలిగించండి, సకాలంలో లేచి స్నానం చేయండి, దీపం వెలిగించండి, ఒక నమస్కారం చేయండి, తులసికి కాసిన నీళ్లు పోయండి. దీని ద్వారా పిల్లలకు ఆటోమేటిక్గా మనం నేర్పిన వాళ్ళం అవుతాం. మనం వాళ్ళకి నేర్పాలి అని ప్రత్యేకంగా మనం కూర్చుంటే ఇవాళ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి పరిస్థితులు అలా లేవు. బయట చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సనాతన ధర్మ విరుద్ధంగా దానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ధర్మం నిలబడుతుంది, ఎందుకంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతాః, భగవంతుడు కాపాడుకుంటాడు. కానీ ఆయన దిగి రావక్కర్లే ప్రతిసారి. మన ధర్మం ఏమిటో, మన పని ఏమిటో, మనం ఏం చేయాలో మనకి నిర్దేశించి చెప్పబడి ఉన్నది. అది మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇంట్లో ఆ వాతావరణం ఉంటుంది. ఇవాళ పండగ వచ్చింది అంటే ఎంతమందికి తెలుసండి ఆ పండగ యొక్క వైశిష్ట్యం?
పండగ నాడు ఏదో స్నానం చేసాం, 10ంటికి గుళ్ళోకి వెళ్ళాం, దండం పెట్టుకున్నాం, వచ్చేసాం అంటున్నారు. పోనీ అంతవరకు నయమే. అప్పటిదాకా గుడికి కూడా వెళ్ళని వాళ్ళు కనీసం పండగ నాడు గుడికి వెళ్తున్నారు, కాదన్ను, అది నయమే, మంచిదే. కానీ ఈ పండగ ఏమిటి, దీని వైశిష్ట్యం ఏమిటి, దీని విశిష్టత ఏమిటి, ఎందుకు జరుపుకోవాలి, ఏ విధంగా జరుపుకోవాలి, ఎంతవరకు మనం దీన్ని అనూచానంగా వస్తున్నటువంటి ఆచారాన్ని మనం పాటించి జరుపుకోవచ్చు, ఎందుకు మన పెద్దలు ఈ విషయం పెట్టారనేటువంటి ఆలోచన చేసే సమయం ఎవరికీ లేదు ఇప్పుడు. ఎందుకు లేదు సమయం అంటే శ్రద్ధ లేదు. శ్రద్ధ ఎందుకు లేదు అంటే కలి ప్రభావం, అంతకంటే ఏం చెప్పలేం మనం. ప్రస్తుతం అది పరిస్థితి. చాలా వివరంగా చెప్పారు గురువుగారు. నిజానికి మీరు అన్నట్టు ఉదయాన్నే భక్తి గీతాలతో ప్రారంభమయ్యే రోజు ఎంతో పవిత్రమైన భావనతో ఆ రోజు గడుస్తుంది. కానీ ఇవాళ విష్ణు సహస్రనామం వినాల్సిన సందర్భాలు లేదా భక్తి గీతాలు వినే ఇళ్లలో పొద్దున్నే కుర్చీ మడతబెట్టి ఇలాంటి పాటలు వినపడుతున్నాయి. ఇలాంటివన్నీ విని ఆ పిల్లలు ఆ విధంగా ఆ మార్గంలో వెళ్తూ ఉంటే అదే మన నాగరికత అనే దుస్థితికి వాళ్ళు చేరుకోవడం చాలా దుఃఖదాయకం. భగవద్గీత అంటే ఇవాళ ఎవరో చనిపోతే పెడతారనే స్థాయికి వచ్చేసారు పిల్లలు కూడా. పిల్లలు అనుకుంటున్నారు భగవద్గీత అంటే ఎవరో పోయినప్పుడు కదా పెట్టాలి అని. అంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాం మనం. అది పిల్లలకి తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. సో మన సంస్థ ద్వారా మనం ఎలాంటి కార్యక్రమాలు ఈ విషయాల పట్ల చేస్తున్నాం అంటారు గురువుగారు? సనాతన ధర్మవారధి తరఫున మనం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం రూపొందించాం. అదేంటంటే ఎవరింట్లో వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, జనరల్గా ఇవే ప్రశ్నలు ఉంటాయి అందరికీ. వీటన్నిటికీ సమాధానాలు చెప్తూ షోడశోపచార పూజ పురాణోక్త ప్రకారంగా, అంటే మన మహర్షులు మనకు అందించినటువంటి విధి విధానాలు ఎలా ఉన్నాయో అది ఎలా చేసుకోవాలి, ఎవరింట్లో వాళ్ళే. ఇవాళ రేపు ఎవరన్నా పిలిచి చేయించాలంటే కనీసం 2000 3000 లేదే రావడం లేదు. రోజు నిత్య పూజకి పిలిచి చేసుకునే అవకాశం లేదు. ఎవరికి వాళ్ళు చేసుకోమని చెప్పింది శాస్త్రం. సో ఎవరికి వాళ్ళు, ఎవరింట్లో వాళ్ళు రోజు నిత్య పూజ చేసుకునే విధంగా శిక్షణా శిబిరాలు ఉచితంగా నిర్వహిస్తున్నాం. ఆన్లైన్లో ఎక్కడున్నా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చొని వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇది 5 రోజుల శిక్షణా శిబిరం. అందులో రెండో వర్షన్ కూడా ఉంది. 3 రోజుల శిక్షణా శిబిరం కూడా ఉంది. ఈ 3 రోజులు 1 గంట పాటు, గంటన్నర, సుమారుగా గంటన్నర పడుతుంది, గంటన్నర. సో ఒక 4.5 గంటల సమయం వెచ్చిస్తే పూర్తిగా ఉచితంగానే, ఒక్క పైసా ఎవరికి చెల్లించక్కర్లేదు. కూర్చొని చక్కగా ఎలా చేసుకోవాలో నేర్చుకొని ఆ ఇంటి పురుషుడు కానీ, పురుషుడికి అవకాశం లేకపోతే స్త్రీ కానీ, వాళ్ళిద్దరికీ అవకాశం లేకపోతే పిల్లలు కానీ ఇంట్లో రోజు భగవంతుణ్ణి ప్రతిష్ఠ చేసుకొని పూజ చేసుకొని ఆయన ఉన్నాడు అంటే యోగక్షేమం వహామ్యహం అన్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి భగవంతుడు ఉన్న ఇంట్లో ఏ విధమైనటువంటి దుష్టశక్తులు రావు. కష్టాలు, నష్టాలు, కోపాలు, తాపాలు, పాపాలు, శాపాలు ఇవన్నీ రావు. కాబట్టి భగవంతుడిని మన ఇంట్లో మనం ఉంచుకోవాలి అంటే మనం కంజాక్షణకు గాని కాయమ్ము కాయమే, పవన గుంబిన చర్మ భస్మిగాక, వైకుంఠ పొగడని వక్త్రము వక్త్రమే, డమడమధ్వనితోటి ఢక్కగాక అన్నాడు పోతన గారు. కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి నోటితో, భగవంతుడు ఇచ్చినటువంటి చేతులతో మన ఇంట్లో మనం పూజ చేసుకునే విధంగా దాన్ని రూపొందించడం జరిగింది. నేనే నిర్వహిస్తున్నాను ప్రస్తుతానికి ఆ శిక్షణా శిబిరం కూడా. సో అందరూ నేర్చుకొని చక్కగా చేసుకుంటే తప్పకుండా ధర్మం పరిఢవిల్లుతుంది. ఈ షోడశోపచార పూజ నేర్చుకునేందుకు ఏదైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా గురుగారు? అందరికీ అందుబాటులో ఉంటుందా ఇది? అందరికీ అందుబాటులో ఉందండి. ప్రతి నెల ఒక శిక్షణా శిబిరం ఉంటుంది. ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవు. ఒక మహిళామూర్తులకు మాత్రం ఆ ఋతుక్రమం ఉన్న రోజులైతే మాత్రం అప్పుడు నేర్చుకోకండి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది, నెక్స్ట్ మంత్, ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అప్పుడు తర్వాత మంత్లో జాయిన్ అవ్వచ్చు, ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, వర్ణ వర్గ వయో లింగ భేదాలు లేకుండా అందరూ పూజ భగవంతుడికి ఎవరు అందరూ కావాల్సిన వాళ్ళే కదండి భగవంతుడికి. కాబట్టి అందరూ భగవంతుడిని అర్చించవలసిందే. అందరికీ అర్హత ఉంది, అందరూ పూజ చేసే అర్హత ఉంది, అందరూ చేయాలి. సమాజంలో కొన్ని కారణాల వల్ల అది మెల్లమెల్లగా ఏమైపోయిందంటే మనం చేయక్కర్లేదు అని ఎవరు చేయక్కర్లేదు స్థితికి వచ్చేసింది ఇప్పుడు. కానీ అందరూ చేయాలి కాబట్టి అందరికీ నేర్పిస్తున్నాం. పిల్లలైనా నేర్చుకోవచ్చు, పెద్దవాళ్ళైనా, స్త్రీ పురుషులు ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు.
మిమ్మల్ని ఇంకా సనాతన ధర్మం మీద చాలా అడగాలని మనసు ఉవ్విళ్ళూరుతున్నది. కానీ సమయం ఎప్పుడూ చాలా క్రూరమైంది అనిపిస్తూ ఉంటుంది. క్రూరం అనే మాట సరైంది కాకపోవచ్చు, బట్ వీఆర్ ఆల్ గవర్న్డ్ బై ది టైమ్ ఇదని అంటారు. కాబట్టి అసలు విషయానికి వస్తాను గురువుగారు. ముందుగా సంస్థ ద్వారా చేపట్టినటువంటి నభూతో న భవిష్యతి అనేటువంటి కార్యక్రమము, శతకోటి గాయత్రి మహామంత్ర జపయజ్ఞ కార్యక్రమాన్ని మీరు సంకల్పించి ఇప్పటికీ ఇది 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. వచ్చే నెల అయోధ్యలో ఆధ్యాత్మిక వారోత్సవాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి అందరము ఎప్పుడా అని ఎదురు చూసే రోజు రాబోతోంది. ఈ శుభ సందర్భంలో దాని గురించి మీ ద్వారా కొన్ని వివరాలు తెలియజేస్తారని అనుకుంటున్నాను గురుగారు, మా వీక్షకుల కోసం. ముందుగా ఈ 100 కోట్ల గాయత్రి జపం అనేటువంటిది విశ్వకళ్యాణం అనే సంకల్పంతో చేయడం జరిగింది. అంటే సృష్టిలో అందరూ బాగుండాలి, కేవలంగా మనుష్యులు మాత్రమే కాదు, పశుపక్షాదులు, జంతుజాలాదులు, వృక్షాలు. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు వృక్షానికి అనుకోకుండా ఒక రోగం వచ్చిందనుకోండి, సడన్గా మామిడి చెట్టుకి ఒక రోగం వచ్చిందనుకోండి, అదంతా వైరస్ మన కరోనా వ్యాపించినట్టుగా వ్యాపించిందనుకోండి, ఆ సంవత్సరం మన ఎవరికి మామిడి పళ్ళు ఉండవు తినడానికి. కాబట్టి వృక్షాలు కూడా బాగుండాలి. సనాతన ధర్మం యొక్క గొప్పతనం అది. కేవలంగా ఒక మనిషి కోసమో, ఒక వ్యక్తి కోసమో, ఒక కులం కోసమో, ఒక మతం కోసమో, ఒక ప్రాంతం కోసమో చెప్పలే. సనాతన ధర్మం ఏది చెప్పినా వీటందరినీ దృష్టిలో పెట్టుకొని చేయమన్నది. కాబట్టి మన సంకల్పంలో కూడా అలాగే సమస్త ప్రాణిషు సద్భావన సిద్ధి ద్వారా, వాపీ కూపతడాకాదిషు జల సంపూర్ణత సిద్ధి ద్వారా అని చెప్పుకుంటూ మనం చేశాం. ముందుగా అది నిన్ననే పూర్తయింది. 100 కోట్ల గాయత్రి జపం కూడా పూర్తయింది. ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జపతులందరికీ కూడా 2400 మంది రోజు గంట సేపు సమయాన్ని వాళ్ళు వెచ్చించి విశ్వకళ్యాణం కోసం, అంటే వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోలేదు సుమా. ఇదే జపము వాళ్ళు కనుక వాళ్ళ ప్రత్యేక సంకల్పాలు పెట్టుకొని చేసుకొని ఉంటే కొడుకుకి ఉద్యోగమో, కూతురుకు పెళ్ళో, లేకపోతే మనవడికి ఉద్యోగమో, మనవడికి అమెరికాలో సీటో తప్పకుండా వచ్చేది. ఆ మంత్ర పవర్ అటువంటిది. కానీ విశ్వం బాగుండాలి, అందరూ బాగుండాలని నిరపేక్ష భావంతో చేసేటువంటి మహర్షులు వాళ్ళందరికీ సాంజలిబద్ధ ప్రణామాలు అర్పించాలి కూడా మనందరం. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళ కోసం పనిచేశారు. వాళ్ళందరూ నిరంతర నిర్విరామ కృషి వాళ్ళు సరిపింది. అటువంటి కృషి ఫలితం. అయితే ఒకటి, ఇది విశ్వకళ్యాణం కోసం చేశారు కనుక కేవలంగా గాయత్రి హవనం మాత్రమే కాకుండా అందరూ దీంట్లో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక వారోత్సవాలు రూపొందించడం జరిగింది. మొట్టమొదటిది అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక అని సప్తమోక్షపురులలో మొట్టమొదటిదైనటువంటి అయోధ్య. అందుకని దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయోధ్యను సెలెక్ట్ చేయడానికి కారణం మోక్షపురులలో మొట్టమొదటిది కనుక అక్కడ చేద్దామని దాన్ని నిర్ణయించడం జరిగింది. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది, ప్రయాసతో కూడుకున్నటువంటిది. ఇక్కడి నుంచి అందరూ అక్కడికి వెళ్ళి 1000 మంది అక్కడికి వెళ్ళి చేయాలి అంటే శ్రమతో కూడుకున్నటువంటిదే. కానీ అమ్మవారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఆ సంకల్పం అక్కడ చేయడం జరిగింది. కార్యకర్తలందరూ ముందుకు వస్తున్నారు. ఇంకా ఎవరన్నా రాదలుచుకుంటే వాళ్ళు కూడా ముందుకు రావచ్చు. వాళ్ళకు కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. 5000 మంది ఉంటారు రోజుకి అని అంచనా అక్కడ ప్రతిరోజు. ఎందుకంటే వేరు కార్యక్రమాలు ఉన్నాయి. హవనంలో కూర్చునేది ఒక 250 మందే కూర్చుంటారు హవనంలో. ఎందుకంటే జపం చేసిన వాళ్ళే హవనం చేయాలి కనుక వాళ్ళే కూర్చుంటారు. కానీ అది కాకుండా ప్రతిరోజు అక్కడ అయోధ్య పురవీధుల్లో రామనామ సంకీర్తన చేస్తూ శోభాయాత్రను ఏర్పాటు చేశాం. అలాగే రోజు ఒక్కొక్క ప్రత్యేక కార్యక్రమం. ఒకరోజు సీతారామ కళ్యాణ మహోత్సవం, ఒకరోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఒకరోజు విశేషంగా లలితా సహస్రనామంతో 1000 మంది సువాసనలతో కుంకుమార్చన, అలాగే అందరూ అవబృత స్నానానికి సరయూ తీరానికి వెళ్ళడం, ఇలా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ రూపొందించి అందరూ పాల్గొనే విధంగా వీటన్నిటిని రూపొందించడం జరిగింది. వీటిలో ఎవరైనా పాల్గొనవచ్చు. మళ్ళీ అక్కడ కూడా ఏం రిస్ట్రిక్షన్స్ లేవు. కార్యక్రమాల్లో పాల్గొనడానికి కానీ లేదా సేవ చేయడానికి కానీ అందరికీ స్వాగతం. అందరూ అన్నింటిలో పాల్గొనవచ్చు. ఆ విధంగా ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. 5000 మంది రోజు అంటే సుమారుగా 7 రోజుల కార్యక్రమం. ఈ సప్తాహం రామనామ పారాయణతో పాటుగా సంపూర్ణ రామాయణ ప్రవచనం కూడా ఏర్పాటు చేశాం. సప్తాహం అక్కడ పొద్దున్న 2 గంటలు, సాయంకాలం 2 గంటలు, 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 7 రోజుల పాటు రామాయణ ప్రవచనం కూడా చక్కగా రామ కథ విన్నా
వేదవేద్యే పరే పుంసే జాతే దశరథాత్మజే అని రాముడి గుణగణాలు వర్ణిస్తూ వేదం యొక్క స్వరూపమే రాముడు గనుక ఆ రామ కథ చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం అన్నారు. 100 కోట్ల శ్లోకాలు ఉన్నాయి. దాంట్లోంచి మనకి వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి కొన్ని మాత్రమే మనకి మిగిలినాయి. అది వేరే కథ అనుకోండి అదంతా. కానీ ఆ కథ విశేషంగా మనకి రామ కథ వింటే కూడా రామాయణం యొక్క పుణ్యం సంపూర్ణంగా రామానుగ్రహం కలుగుతుంది. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ రామానుగ్రహం కలగడం కోసం శ్రవణం, కీర్తనం, మననం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, సఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం అని 9 భక్తి మార్గాల్లో తరించడానికి విధంగా ఏర్పాటు చేశాం. ఎవరికి ఏది నచ్చితే వాళ్ళు వినేవాళ్ళు వినవచ్చు, పాడేవాళ్ళు పాడవచ్చు, మరి అర్చన చేసేవాళ్ళు అర్చన చేయవచ్చు. అలాగా ఈ కార్యక్రమం ఏర్పాట్లన్నీ కూడా అలా చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని అయోధ్య చాలా దూరం అండి అంటున్నారు. వైకుంఠం ఇంకా దూరం, మరి వెళ్తారా వెళ్ళదా? వెళ్ళాలిగా ఎప్పుడో అప్పుడు. కాబట్టి దాన్ని అక్కడికి తేలికవ్వాలి అంటే ఇప్పుడు అయోధ్యకి రావాలి. మొన్న ఎవరో అన్నారు వెళ్ళొచ్చామండి ఆల్రెడీ అయోధ్యకి అని. ఒకరెవరో అంటున్నారు గురుగారు ఏప్రిల్లోనే వెళ్ళొచ్చామండి అయోధ్యకి, ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమమా అక్కడ అని. అంటే నేను అడిగాను, ఏమండి రాజమౌళి గారు సినిమా తీస్తే ఒకసారి వెళ్ళొచ్చాక మళ్ళీ వెళ్ళొచ్చామండి అని మానేస్తారా, వెళ్తున్నారా మళ్ళీ అన్నాను. అంటే మన ఇంట్రెస్ట్ని బట్టి ఒకసారి చూసింది మళ్ళీ చూడకూడదు అని మన వాళ్ళు పెద్దలు చెప్పలేదండి. దార్శనిక క్షేత్రాలు ఇవన్నీ కూడా. ఈ క్షేత్రము ఎన్నిసార్లు వెళితే అంత మంచిది, పునః. కాబట్టి ఒకసారి చూసామనో లేకపోతే ఇంకోటి ఏదో అడ్డం పెట్టుకొని కారణాలు 100 ఉంటాయి మానేయడానికి. అవన్నీ మనమే పక్కన పెట్టాలి. ఎందుకంటే మీరు ఇందాక ప్రారంభంలో ఒక మాట అన్నారు, నభూతో భవిష్యతి, అది నిజం. ఎందుకంటే ఇటువంటి వాతావరణం కనీసంలో కనీసంగా అక్కడ 1000 మంది నిత్య సంధ్యావేత్తలైనటువంటి బ్రాహ్మణులు ఉంటారు అక్కడ. కనీసం మినిమం అది. అంతమంది వారు సంధ్యావందనం చేయడమే కాకుండా గాయత్రి మంత్ర అనుష్ఠానం చేసినటువంటి వారు వాళ్ళందరూ. అటువంటి వారి మధ్య ఉంటేనే ఆ వైబ్రెంట్ రేడియేషన్ అది మనకి విశేషమైనటువంటి సహకారాలు అందిస్తుంది. మనిషిని ఆధ్యాత్మిక ఉన్నతికి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ ఉండడమే ఇప్పుడు దేవుడి గుడికి ఎందుకు వెళ్తాం మనం? ఆ గుళ్ళో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ మన బాడీని తగిలి మైండ్ని పరిశుద్ధం చేస్తాయి. దానివల్ల మన థాట్ క్లారిటీ వస్తుంది. దానివల్ల మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాం. దానివల్ల మనకి దుఃఖము, బాధ ఉండదు. ఆ విధంగా ఇటువంటి ప్రాంగణంలో ఉంటేనే విశేషంగా మనకి ఆ ఫలితాలన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి అందరూ దీన్ని అందిపుచ్చుకొని అందరూ ఆనందాన్ని అనుభవించాలని అందరికీ ఓపెన్ చేసి పెట్టాం. ఆల్ ఆర్ వెల్కమ్. మీరు ఇలా చెబుతూ ఉంటే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి గురుగారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమని మనం తులసీదాసు వారి హనుమాన్ చాలీసా ముందు విన్నట్టుగానే మీరు చెబుతుంటే మనసు ఉబిళ్ళూరుతోంది. తరచూ మీరు చెప్పే మాట ఒకటి గురుగారు, రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. ఈ కార్యక్రమం కూడా సనాతన ధర్మం నుంచి ఏర్పడినటువంటి కార్యక్రమమే. ఇది కూడా ఒక కారణమా మీరు అయోధ్యని ఎంచుకోవడానికి? ధర్మమూర్తి అయిన రాముడు రాజ్యం చేసినటువంటి అయోధ్యలో ఈ శతకోటి గాయత్రి యొక్క పూర్ణాహుతి, ఈ ఆధ్యాత్మిక వారోత్సవాలు జరగాలని మీ సంకల్పమా? ధర్మవ్యాప్తి చెయ్యాలి అంటే ధర్మానికి మూలమైనటువంటి రాముడితో ప్రారంభం చేయడం శుభసూచకమే కదా. కాబట్టి అక్కడ పెట్టుకున్న కారణం, ఆ కారణం ధర్మం. మన లక్ష్యం సంస్థది ఎప్పుడైనా సరే ధర్మ వ్యాప్తి జరగాలి. సనాతన ధర్మాన్ని ఎంత వ్యాప్తి చేయగలిగితే అంత విశేషంగా మనం సంతోషిస్తాం. కాబట్టి దానికోసమే అక్కడ పెట్టడం జరిగింది. రామమందిర ప్రాణప్రతిష్ఠ బాలరాముడిది జరిగింది. దేశమంతా పండగ చేసుకుంది. బహుశా దాని తర్వాత ఈ ఆధ్యాత్మిక వారోత్సవాలు ఇంచుమించు అదే రీతిలో జరగబోతున్నాయని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండకపోవచ్చును గురువుగారు. అయితే ఇంకా అవకాశం ఉందా అంటారా? కొత్త వాళ్ళుగా ఎవరైనా వచ్చి సేవ చేయడానికి అలా ఉన్నవాళ్ళకి మనం సంస్థ ద్వారా ఏం సందేశం ఇవ్వదలుచు? వాళ్ళు ఏం చేయాలి, ఎలా పాల్గొనాలి? అన్నట్టుగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 8,000 మందికి ఆహ్వానాలు పంపారు. వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేసిన ఫిగర్స్ చెప్తున్నా. 8,000 మందికి పంపారు. దాంట్లో బహుశా 1,000-2,000 మంది రాలేకపోయి ఉండవచ్చు, 5-6 వేల మంది వచ్చి ఉండొచ్చు. కానీ ఆ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఒక పూటే. మనకి కూడా
ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ 3,000 దాటినాయి, 5,000 అవుతాయని అంచనా ఇంకా. సో ప్రతి పూట 5,000 మంది ఉంటారు. కాబట్టి ఆ స్థాయి కన్నా కూడా ఒక స్థాయి ఎక్కువే, తర్వాత చేసేది ఎప్పుడు ఎక్కువే ఉండాలిగా. కాబట్టి ఎక్కువగానే జరుగుతుంది ఈ కార్యక్రమం, విశేషంగా అద్భుతంగా జరుగుతుంది. అయితే సామాన్యులు వస్తారు, అక్కడంతా విఐపీలు, వాళ్ళంతా పేరున్నటువంటి వాళ్ళు. అప్పుడు వచ్చింది సామాన్యుల భక్తి భగవంతుడికి అత్యంత ప్రీతి. ఎందుకంటే నిస్వార్థ, నిరపేక్ష, నిష్కల్మష భావనతో వాళ్ళు భక్తిభావన వెలిబుచ్చుతారు. అందువల్ల ఇక్కడ తప్పకుండా రాముడు ఆ ప్రాంగణంలో నడయాడతాడు, వస్తాడు, మనందరికీ కనబడతాడు, మనం చూడబోతున్నాం. అయితే కోదండరాముడా, సీతారాముడా, రఘురాముడా, అయోధ్యరాముడా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా కనిపించవచ్చు ఆయన. కానీ తప్పకుండా ఆయన ఉంటాడు. ఆయన మూలంగానే ధర్మం నిలబడుతుంది, ధర్మం నడుస్తుంది. యద్భావం తద్భవతి అని మీరే చెప్తారు గురువుగారు. ఏదైనప్పటికీ సంస్థ ద్వారా మీ మార్గదర్శకంలో ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమం ముందుకు రావడం మా అందరికీ ఆనందదాయకం. ఇందులో పాలు పంచుకునే ప్రతి ఒక్కరూ బహుశా అది జీవితంలో వాళ్ళకి అది అత్యంత ప్రీతికరమైన సందర్భం అని భావిస్తూ, గురుగారు ఇంత పెద్ద కార్యక్రమం చేపడుతున్నప్పుడు ఆర్థికంగా ఛాలెంజెస్ ఉంటాయి, ఫైనాన్షియల్గా. దీన్ని మనం ఎలా సమకూర్చుకోగలుగుతున్నాం గురువుగారు? సుమారుగా 5,000 మందికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు 5 రోజుల పాటు. ఇంకో 2 రోజుల ముందు 1000 మంది సుమారుగా ఉంటారని రోజు, అదొక అంచనా. అలాగే 24 హోమగుండాలు, దానికి తగ్గట్టుగా 75x75 సైజు యాగశాల నిర్మాణం. అయోధ్యలో వానర సైన్యం ఎక్కువ, అందుకని వానర సైన్యం లోపల రానియకుండా తగ్గట్టుగా వాళ్ళు పూర్తిగా ఫుల్ ప్యాక్ చేయాలి యాగశాలని. ఆ విధంగా నిర్మాణం. మిగతా చోట్ల చేసింది ఓపెన్ చేసి పెట్టాం మనం. అలాగే మరి ఉత్సవాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక భారం ఉన్నమాట వాస్తవం. వదాన్యులు, డోనర్స్ ముందుకు వస్తున్నారు, సహాయ సహకారాలు అందిస్తున్నారు. కానీ ఇవన్నీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం ఏది చేపట్టినా అది భగవత్ సంబంధమైనటువంటిది కనుక నా ప్రత్యక్ష అనుభవం చెప్తాను. ఇలాగే 3-4 సంవత్సరాల క్రితం కాశీలో చేశాం, మీకు కూడా గుర్తుంది. అప్పుడు మనం అక్షరకోటి గాయత్రి చేశాం కాశీలో. 1,50,000 రూపాయలు తక్కువ పడుతున్నాయి మన దగ్గర ఉన్న డబ్బుకి, కావలసినటువంటి దానికి. ఆఖరి రోజున ఎవరో వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు, మన కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. నేను ఇది ఇద్దాం అనుకుంటున్నాను క్యాషు, మీరు తీసుకోండి అని 1,50,000 రూపాయలు మన అకౌంటెంట్ చేతిలో పెట్టాడు. సరే, 2-3 ఎవరో ఉన్నారు, వాళ్ళకి ఏదో రసీట్లు ఇస్తున్నట్టు ఆయన. సరే సార్, రసీట్ రాసిస్తాను, ఒక్క నిమిషం కూర్చోండి అని ఈయన తీసుకుని లోపల పెట్టుకున్నాడు డబ్బులు. సరే రసీట్ రాశాడు. తర్వాత ఆయనకి ఇద్దామంటే ఆయన కనబట్టలేదు. ఆయన ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎట్లా ఇచ్చాడో తెలియదు. ఆయన పాపం వెతికి దొరక్క పాపం అకౌంటెంట్ భయపడి నా దగ్గరికి వచ్చి, గురుగారు ఇట్లా ఇచ్చి వెళ్ళారు, ఆయన కనబట్టలేదు. రసీట్ రాసావు కదా నువ్వైతే, అది విశ్వనాథుడే ఎవరో కాదు వచ్చింది, ఆయన పేరు మీద రాసేసి పేరేం రాయాలని అడిగాడు. విశ్వనాథరావు అని రాయే, వెళ్ళిపోతే ఏం చేస్తావు మరి, విశ్వనాథరావు అని రాసుకోవాలంతే, అదే ఆప్షన్ మనకి అని చెప్పాను అనమాట. అలాగా భగవంతుడికి తెలుసండి, ఆయనకి ప్రతి విషయం ఏమేం జరుగుతోంది. మనం అనుకుంటాం ఆయనకు తెలియదు అని, తలుపేసేసుకుంటే ఎవరు కనబట్టలేదు అనుకుంటాం. కానీ ఆయన వాయువులో ఉన్నాడు, ఆయన నీటిలో ఉన్నాడు, ఆయన అగ్నిలో ఉన్నాడు. ఆయన లేని ఇందుగలడందు లేడని సందేహం పోలేదన్నాడు కదా. అందుకని ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు, ఎక్కడ ఏది తక్కువ పడుతుంది, ఎవరి ద్వారా పంపించాలి. ఇది మనకి మహానుభావుల చరిత్రలు చదివితే, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి చరిత్ర కానీ, ఇలా మీరు ఎవరి చదివినా చరిత్రలు చదివితే, ఒకసారి నడిచే దేవుడు అని పేరున్నటువంటి చంద్రశేఖర మహాసరస్వతి స్వామి వారు ఇలాగే ఒకసారి సంకల్పం చేసి, వాళ్ళు మఠం వాళ్ళు అన్నారట, శ్రీమఠం వాళ్ళు, దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది, మన దగ్గర అంత డబ్బు లేదు మఠంలో అన్నారట. అంటే ఆయన సరే చూద్దాం అమ్మవారే ఇస్తుంది అని ఆ రోజు ప్రవచనం అయిపోయిన తర్వాత
ఇలా అనుకుంటున్నాం, మఠం తరఫున ఈ సంకల్పం చేశాం అని ఆయన అనౌన్స్ చేయగానే అక్కడ కూర్చున్నటువంటి ఆడవాళ్ళందరూ వాళ్ళ ఒంట్లో నగలు తీసుకొచ్చి అక్కడ సమర్పణ చేసి అప్పటికప్పుడు సమకూరింది కావలసినటువంటి నిధి. కాబట్టి ధర్మ కార్యక్రమాలు నిరపేక్ష భావనతో, నిస్వార్థ బుద్ధితో, అంటే సత్వగుణం అంటారు దీన్ని, సత్వగుణంతో చేయాలి. రజోగుణంతో తమోగుణంతో చేయకూడదు. సత్వగుణంతో చేస్తే భగవద్ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలాగే వదాన్యులు ఇస్తారు. కొంచెం టెన్షన్ ఉంటున్నమాట వాస్తవం, ఎందుకంటే నిన్ను పరీక్ష పెడతాడు భగవంతుడు. నీ డిటర్మినేషన్ ఎంతవరకు ఉంది, నువ్వు ఆయన ఎంతవరకు నమ్ముతున్నావు, నీ శక్తి వల్ల నువ్వేమైనా ప్రయత్నం చేసుకుంటున్నావా, నువ్వు చేసుకుంటావంటే సరే చేసుకుంటున్నావు కదా చేసుకోవని వదిలేస్తాడు. ఇప్పుడు పిల్లవాడు ఏదో లేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, తండ్రి చూస్తూ కూర్చుంటాడు అంతే, లేపడు. నాన్న ఇది రావట్లేదు నువ్వు రా అంటే అప్పుడు వెళ్ళి గబగబా రారా పట్టుకోని పట్టి లేపుతాడు. లేకపోతే పిల్లవాడు లేపుతున్నాడు లేపని అని వదిలేస్తాడు. భగవంతుడు కూడా అంతే, మన ప్రయత్నం మనం చేస్తూ చెయ్యాలి. అలా అని మన ప్రయత్నం మనం మానకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. వదానులందరికీ పిలిపిస్తున్నాం. అవకాశం ఉన్న వాళ్ళందరూ సహాయ సహకారాలు అందించండి అని కోరుతున్నాం. ఇందాక మీరు ప్రశ్న అడిగారు, అది మధ్యలో నేను సమాధానం చెప్పలేదు. ఇది ఇప్పుడు కూడా రావచ్చా అని అడిగారు, దానికి నేను సమాధానం చెప్పలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అందిపుచ్చుకున్నాను. ఇప్పుడు కూడా నమోదు చేసుకోవచ్చు. మన వెబ్సైట్లోకి వెళితే అయోధ్య లింక్ ఒకటి ఉంది, దాంట్లో లింక్ క్లిక్ చేసి దాంట్లో నమోదు చేసుకొని రిజిస్టర్ చేసుకొని శ్రీసేవక్స్ జాయిన్ శ్రీసేవక్స్ అని ఉంటుంది, అది వాలంటీర్స్గా నమోదు చేసుకోవచ్చు. లేదా ఊరికే వచ్చి చూస్తాం కార్యక్రమాల్లో పాల్పంచుకుంటామంటే అందరూ రావచ్చు. అందరికీ స్వాగతం. ఇప్పటికైనా సరే అవకాశం ఉంది. ఇంకా వివరాలు కావాలంటే మన సంస్థ నంబరు 9494877070. మరొకసారి చెప్తాను, 9494877070. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మన వాళ్ళ వివరాలన్నీ కూడా అందిస్తారు. ధన్యవాదాలు గురుగారు. అక్షరకోటి గాయత్రి పూర్ణాహుతి కాశీపట్టణంలో అయినప్పుడు నాకు బాగా గుర్తు. అక్షరకోటి గాయత్రి అయిపోయిన తర్వాత ఏమిటి అని చాలామందిలో సందేహం ఉండింది గురువుగారు. దానికి మీరు చాలా చాలా అత్యంత హృదయానికి హత్తుకునేలా సమాధానం చెప్పారు. గత 4 సంవత్సరాలుగా శతకోటి గాయత్రి మహామంత్ర జప యజ్ఞంలో ప్రతినిత్యము గాయత్రి అమ్మవారి జపం చేస్తూ క్షీరతర్పణం ఇస్తూ అలవాటైపోయిన హృదయాలకి, ఇలాంటి వాళ్ళందరికీ కలిగే సాధారణమైనటువంటి సందేహం, గురుగారు ఏం చేయబోతున్నారు అయోధ్య తర్వాత? మమ్మల్ని వదిలిపెడతారా? మా చేతుల్లో వదిలేస్తారా? వాళ్ళకి మీ సమాధానం గురుగారు. మనకి విద్యా బోధనా విధానంలో ఒక మాట చెప్తారు, మొదలు దాన్ని మనకి నీతి శాస్త్రంలో కూడా వస్తుంది, అది కూడా మర్కట న్యాయము మార్జాల న్యాయము అంటారు. మార్జాలము అంటే పిల్లి తన పిల్లల్ని పెట్టినప్పుడు 7 రోజుల దాకా ఆ పిల్లలకి కళ్ళు కనబడవు. కళ్ళు తిరగడానికి 7 రోజులు పడుతుంది పిల్లలకి. ఈ లోపల అక్కడ కుక్క వచ్చిందా ఏమొచ్చిందా చూసుకొని తనను తాను రక్షించుకోలేవు. అందుకని పిల్లి నోట ఖర్చుకొని 7 స్థానాలు మారుస్తుంది అనేది అందుకనమాట. ఒకరోజు ఉంచిన చోట మళ్ళీ 2వ రోజు ఉంచదు. తల్లే వాటి సంరక్షణ అంతా చేస్తుంది దగ్గరుండి, మరి ఆహారం తెచ్చిపెడుతుంది, అన్నీ చూపిస్తుంది. మార్జాలము అంటే పిల్లి, ఆన్ కాంట్రరీ మర్కట న్యాయము అంటారు. మర్కట న్యాయంలో కోతి, మర్కటం అంటే కోతి పిల్ల తల్లి పిల్లని గట్టిగా పట్టుకోవాలి. తల్లి పిల్ల కోతి పిల్లని పట్టుకొని వెళ్ళదు. కోతి ఇక్కడ కూర్చొని ఏదో కొబ్బరి చిప్ప దీనికి గబుక్కున చుట్టువైపు వెళ్ళదలుచుకుంటే వెళ్ళిపోతుంటుంది. తల్లి వెళ్ళిపోతుంటే గమనించి పరిగెత్తుకొని వచ్చి కోతి పిల్ల తల్లి పిల్ల పొట్ట పట్టుకోవాలి. పట్టుకుంటే ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి తల్లి ఎగురుతుంది, వెళ్తుంది, అంతే. అంటే ఇది పిల్ల బాధ్యత. సో పిల్లల్ని పెంచేటప్పుడు, పెద్ద చేసేటప్పుడు కూడా శాస్త్రం ఏం చెప్తుందంటే ముందు మార్జాల న్యాయంతో పెంచి తర్వాత మరకట న్యాయానికి తీసుకురావాలి అని చెప్తుంది. గురు శిష్యుల సంబంధం కూడా తండ్రి కొడుకులు లాంటిది. కాబట్టి మార్జాల న్యాయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మరకట న్యాయానికి వెళ్ళవలసిన సమయం. గురువుగారు ఏం చేస్తుంటే దాన్ని ఇప్పుడు గురువుగారు ఇప్పటిదాకా పిల్లలు చేయి పట్టుకున్నారేమో, మీరు అన్నారు కాబట్టి చేయి వదిలేస్తారా అనుకునే వాళ్ళకి చెప్తున్నాను.
ఇప్పుడు వాళ్ళు గురువుగారు చేయబట్టుకోవాల్సిన సమయం వచ్చింది. అలాగే ఆచార్యస్య పాదోదద్యాత్ పాదో శిష్య స్వమేధయ అన్నారు. ఒక వంతు మాత్రమే గురువు ఇస్తాడు, ఇంకొక వంతు తన సొంత ఆలోచనలతో శిష్యుడు పెంపొందించుకోవాలి అని విద్యాశాస్త్రంలో ప్రమాణం మనకి. కాబట్టి అటు చూసినా ఇటు చూసినా ఇప్పుడు బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. ఎవరి చేతులైతే నేను పట్టుకున్నానని అనుకుంటున్నారో ఇప్పటిదాకా మీరు, వాళ్ళ మీద ఉన్నది. ధర్మాన్ని నిలబెట్టవలసిన బాధ్యత, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత, ధర్మాన్ని వ్యాప్తి చేయవలసిన బాధ్యత వాళ్ళు ఆచరిస్తూ 10 మంది చేత ఆచరింప చెయ్యాలి కదా. కాబట్టి అది వాళ్ళ మీదే ఉన్నది. అది నా సమాధానం. మనస్సైకం వచస్సైకం కర్మణ్యేకం మహాత్మనాహ అనేది గురువుగారి ప్రవచనంలో తరచుగా వినే మాట. ధర్మం గురించి చాలామంది మాట్లాడతారు, ధర్మం గురించి మంచి ఆలోచనలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, ధర్మాన్ని ఆచరిస్తూ చూపించేవాళ్ళు కొండొకచో ఉంటారు. కానీ ఈ 3 రుజుమార్గంలో ప్రత్యక్షంగా ఉదాహరణగా ఉన్నటువంటి చాలా తక్కువ మంది గురువుల్లో మా గురువుగారు బ్రహ్మశ్రీ కల్వకుర్తి శ్రీరామచంద్రమూర్తి గారు అని సగర్వంగా చెప్పుకునే నాకు ఈరోజు వారితో మాట్లాడే అవకాశం దొరికింది. అడగడానికి ఇంకా చాలా ప్రశ్నలు బుసురుకుంటున్నాయి. మరో సందర్భంలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, మీకు మనస్ఫూర్తిగా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు, ఈ ప్రశ్నలు కొన్ని ఇవి కేవలం ఇలాంటివి మీరు చాలాసార్లు వినే ఉంటారు, అయినా మా ప్రయత్నంగా ప్రతిసారి ఎందుకు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, మళ్ళీ అదే మంచి పని చేయాలని ఎందుకు అనిపిస్తుంది అంటే, తిరుపతిలో ఒక్కొక్కసారి క్యూలో నుంచుని వెంకన్న స్వామిని దర్శనం చేసుకుని మళ్ళీ వీలైతే మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూడాలనిలాగే మీతో మళ్ళీ మాట్లాడాలని అనిపిస్తుంది, మీతో మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. మీ యొక్క మార్గదర్శకత్వంలో ప్రయాణం చేస్తున్న వారందరూ కూడా అదృష్టవంతులు. వారందరి కుటుంబాలు కూడా మీ యొక్క మంచి సత్సంకల్పంతో మీరు చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా లోకమంతా నిజంగానే కళ్యాణమయం కావాలని కోరుకుంటూ, నిజంగా ఒక మాట చెప్పాలి ప్రేక్షకులందరికీ కూడా, చంద్రశేఖర్ కులకర్ణి లాంటి నిస్వార్థమైనటువంటి హృదయం ఉన్న శ్రీ సేవకులు నిజంగా సంస్థకి మూలం అండి. ఇలాంటి వాళ్ళందరూ పడుతున్న శ్రమ నిజంగా గురువుగారి మాటల్లో మనం చాలాసార్లు విన్నాం కూడా. చంద్రు కుడి భుజం లాంటి వాడు అని చాలాసార్లు అన్నారు. ఆయన కోసం వెతుక్కుంటుంది, ఇన్స్ట్రక్షన్ కోసం వెయిట్ చేయకుండా పూర్తిగా పనిని ఓనర్షిప్ తీసుకుని చేసే ఇలాంటి మా చంద్రశేఖర్ కులకర్ణి అంటే మా అందరికీ గర్వకారణం. ధన్యవాదాలు చంద్రు. మార్జ్యాల న్యాయము, మర్కట న్యాయము రెండింటిలో ఉన్నది న్యాయమే అయినప్పుడు న్యాయబద్ధంగా కార్యక్రమాలు చేస్తున్న కల్వకుర్తి చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ యొక్క తర్వాత కార్యక్రమం ఏముండబోతోంది గురువుగారు? అది మీరు అయోధ్యలో విందురు కానీ